గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 3 o'clock. సో తలస్నానం చేసి ఫాస్ట్గా ఇక్కడి నుంచి 5 కల్లా లెఫ్ట్ అయిపోతే 6 కల్లా శ్రీకాకుళంలో ఉంటే మనకి అప్పుడు వైజాగ్ బస్ మనం 8 కల్లా ఇంట్లో ఉంటాం. అండ్ రాము ఇంటికి వెళ్తుంది, డాడీ కూడా థియేటర్ కొత్త సినిమా ఉంది. సో 9 కల్లా పూజ అయిపోవాలన్నారు. అందుకనే ముందే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇల్లు మైలు చేయకూడదని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడ కూడా నేను ఏం ముట్టుకోలేదు. సో ఓన్లీ నేను ఏంటవి ముట్టుకున్నవే. సో అవి నేను ఇందులో పెట్టేశాను ముట్టుకోకుండా. వచ్చాక వాష్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఒక ఎలక ఎలా వచ్చిందో తెలీదు, వచ్చింది. అది ఇప్పుడు ఎక్కడుంది తెలుసా? దేవుడి పటాల బ్యాక్ సైడ్ ఉందన్నమాట. దేవుడి పటాల బ్యాక్ సైడ్ ఉంది అది. ఇగో ఇక్కడి నుంచి దూరి ఇవన్నీ ఇప్పుడు నేను తీయలేను. ఎవరినైనా అంటే తర్వాత మా ఓనర్స్ని పిలిపించి తీయించాలి. నాకు భయం, నా వల్ల కాదు. సో ఇలా కప్పకప్ప అంటలు అవి తోమేసి ఇల్లది చక్క పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? సో మొత్తం అన్నీ కడిగేసాను అనమాట. సో మనకి వేడి నీళ్ళు అయితే చాలా ముఖ్యం, ఎందుకంటే మళ్ళీ కోల్డ్ చేస్తుంది కాబట్టి. లిటరలీ నేను ఎంత భయపడ్డాను తెలుసా? అంటే ఎంత మార్నింగ్ లైక్ 4 o'clockకి మనకి టెంపోదరికి ఆ టైంలో ఒంటరిగా రావాలంటే స్టాప్. అసలు ఆపట్లేదు. అసలు మరి కొంచెం ముందుకెళ్తే ఆయన ఆపుతాడేమో. కొంచెం ముందుకెళ్దాం మనం. అప్పుడు ఎందుకు ఖాళీగా వెళ్తున్నారు కదా ఆయన. థ్యాంక్ యూ. శ్రీకాకుళం బస్సులో పడుకొని వైజాగ్ కాంప్లెక్స్ వచ్చాక లేచాను. దెయ్యో నువ్వు ఎలా ఉన్నావు? అవునా? ఈ పండగకి కాదే అలా వచ్చేస్తా. సిగ్గులేదా నీకు పుట్టింటికి రావడానికి? పండగలు వస్తే పుట్టింటికి వచ్చేస్తావా? సెలవులు వస్తావా? అలా పుట్టింటికి అలాగే అన్నిసార్లు రాకూడదు, తెలుసా నీకు? కలిసం నేను రావచ్చు, నువ్వు రాకూడదు. కానీ ఆ మాట అది అంది కదా, అది అందరు ఏం మరి ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వచ్చు కదా అది అందది. దాని మొహం కనిపి ఆయన ఎంత సన్నంగా ఉన్నావే. సన్నమంట పీకపోతుంది ప్రతిసారి. నేను మాత్రం అలాగే ఉన్నాను కదా ఆంటీ. అలాంటి కుక్కని ఎలా చేసేసారో చూడండి మా రాకీ గడేడు. అంత హడావిడిగా లెగేసి బయలుదేరి వస్తే సావు కబురు చల్లగా చెప్పినట్టు 2 తర్వాత పెట్టాలి దీపం అన్నారు. మరి ఇంకా కళ్ళు మూతలు పడిపోయాయి అన్నమాట. పడుకొని ఇంకా ఇప్పుడు లేసాను. ఈలోపు సరే తుడుస్తుందా? అమ్మ పడిపోతా. ఆపిల్ తవ్వలేదా? లేదు ఇక్కడే ఉంది ఆపిల్. హాయ్ చెప్పు.
చేతులు కట్టేస్తే నోటితో చెప్పచ్చు. బాబోయ్ మమ్మీను అమ్మమ్మ అందరు పట్టుదా దా. నాకు వీడియో కాల్ చేశారు కదా, నాకు తెలియదు అయితే. యాపిల్ చైనా అప్పుడే యాపిల్ ఎంత పొడుగైపోయేది. యాపిల్ నీకు నేనంటే ఇష్టమేనా? అమ్మ ఇష్టమే కానీ అమ్మ డాడీ ఇష్టం. ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఓన్లీ వన్, ఒకళ్ళు చెప్పు. అమ్మ మరి నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను శ్రీకాకుళంలో ఉంటాను కదా, మరి నీకేమనిపిస్తుంది? మరి మమ్మీ ఆడు చెప్పింది అనమాట అందులో. ఏ తెలివే నోడేడు. ఇన్సర్ట్ చేయనా? ఇన్సర్ట్ చేయి. ప్రస్తుతానికి వెళ్ళి తర్వాత ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు ఒక టిఫిన్ తెచ్చింది మీ అమ్మ, యాపిల్ కానీ తెచ్చింది, నువ్వు తిని. యాపిల్ వదిలేసి వెళ్ళిపోయి కదా, నొప్పి వస్తుంది యాపిల్ తీ. అంతేలే రాము, అలాగే వెళ్ళిపోతారు. అంతేనా, నా కొడుకే కదా, నీ కొడుకు కాదు కదా. సరేగానే రాము, పాప వచ్చిన పాపను ఎక్కడ తీసుకెళ్తా ఉన్నాను నేను? ఆ డబ్బులు నా చేతికి ఇస్తే నేను ముత్తూట్ కొట్టుకుంటాను. ఎంత పెట్టుకో రాము, నీకు డ్రెస్ ఎంత పెట్టుకున్నాడు మీ బావ? ఇదేంటిది? ఇప్పుడు నేను సబ్బు చెప్పండి, నాకు కొత్త బట్టలు బోల్డ్ అని ఉన్నాయి, అదేదో డబ్బులు నాకు ఇస్తే ముత్తూట్ కట్టుకుంటాను కదా. దానికి నేను కొనలేదు, మీ అమ్మ కొన్నది. దీన్ని పక్కన పెట్టే కొత్త బట్టలు కొత్త బట్టలు. రాము ఎక్కడ వరకు వెళ్ళావు? ఎక్కడి వరకు వెళ్ళావే చూడదావా? కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది, అదే అడుగుతాను. ఇప్పుడు మా అమ్మ వల్ల నేను కదా హట్ అయ్యాను, నేను కదా మాట్లాడకుండా ఉండాలి, కానీ మా అమ్మ నాకు మాట్లాడలేదు. ఇప్పుడు నేనే వెళ్ళి సారీ చెప్పాలి మా అమ్మకి. సో మా డాడీ తెచ్చి ఇచ్చారనమాట. సో మీరు ఇవన్నీ చూసి నావి అనుకోగలరు, ఇవేవి నావి కాదు, ఇవన్నీ మా డాడీవి. ఏమి డాడీ నీది కాదు కదా అంటే, వాళ్ళు ఉన్నంత వరకు ఇవి వాళ్ళవే, వాళ్ళు ఇచ్చారు, మనం వేసుకోవడం అలంకరణ కోసం మాత్రమే. నాది అనేది నాది, నావన్నీ ముత్తూరులో ఉన్నాయి. సో అవన్నీ విడిపించిన తర్వాత వేసుకుంటా. రాలేదు, నొప్పిగా ఇదిగో ఇప్పటికి ఛాన్స్ ఉంది, నాకు డబ్బులు ఇచ్చే, నువ్వు పర్వాలేదు, ఎంతకన్నా మంచి వైపు ఎక్కడ ఉండదు. షాపింగ్ వద్దు, డబ్బులు ఇచ్చే అంటుంది. రెండు ఒకటే కదా, ఏదరా అదే కదా. కానీ నాకు బట్టలు వద్దు, డబ్బులు. ఇది ఎప్పుడు ఓపెన్ చేశారు? ఈ రోజా? యాపిల్ ఏటే చెప్పు. తీసుకొచ్చారు నన్ను, కాదు. నీకు నచ్చిందా? నచ్చింది కానీ అన్ని డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. యాపిల్ డాడీ కట్టినా ఎందుకు అన్ని డబ్బులు అనిపిస్తుంది. షాపింగ్ మాల్లో ఈ స్టాఫ్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే నాకు మౌల్ చేసి ఏదో ఒకటి ఒప్పించి ఫ్రాక్ తీసుకునేలా చేస్తున్నారు. పెట్టి నువ్వే ఎప్పుడైనా చెప్పవచ్చు జిల్లాగే ఉన్నారు నిజంగానే. ఆపిల్ సార్ నువ్వు చెప్పు ఫైనల్. నేను నిజాలా చెప్తాను బాబా, అబద్ధాలు చెప్పు. మమ్మీ నా పెళ్లి పనికి వస్తే చెప్పు.
నిజంగా వచ్చే కోడలప్పుడు ఇలాంటి వేసుకున్నాను అనుకో ఫస్ట్ అదే విషయం పెట్టి చంపేస్తుంది. అయినా ఏమన్నా మా అక్క బాగుంది. నేను మంచిదాన్ని అయితే నాకు వచ్చే కోడలు మంచిదే అవుతుంది. నేను కాదు కదా. ఫైనల్గా సెలెక్ట్ చేయి. ఈ డ్రెస్సా ఈ డ్రెస్సా ఇదా సార్ డాడీకి చూపిస్తుందా. ఆఫీస్ వేర్ కోసం 3 తీసుకున్నాను అనమాట. ఎంతే 3 2199 కదమ్మా. వద్దని చెప్పి 4 డ్రెస్సులు తీసుకున్నాను. ఏదైనా కొడుకు ఇస్తున్నాడు తీసుకోండి తీసుకోండి. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. యాపిల్ డబ్బులు ఇచ్చేసి డబ్బులు ఇచ్చి సో అందుకే 10 రోజుల ముందు షాపింగ్ చేస్తే రష్గా ఉంటుంది. అదే సేమ్ డే వచ్చారనుకో ఇలా ఖాళీగా ఉంటుంది. సో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాడీ కొడితే మాత్రం ఆడలేదే. ఇందాక తప్పే చేశాడు మరి. తాగే కొద్ది గ్లాస్ నీకు లస్సీ ఇవ్వను. అవసరం లేదంటే నానమ్మ మమ్మల్ని బాగా చూడు. పట్టుకో. అది లాక్ వేసాను కదండి, ఎలా వచ్చింది? నేనే తీసా. చెప్పు నానమ్మ మమ్మల్ని బాగా చూడు. చచ్చిపోయింది. తగిలిందా? యాపిల్ ఎవరు? నాన్నమ్మ. పిచ్చిది. నాకు ఇవి చూస్తే తినాలనిపిస్తుంది అన్నయ్య. అక్కడే వచ్చి కూర్చో కూర్చో నేను ఇస్తా. అది చూసుకో తగులుతుంది యాపిల్. నువ్వు కూర్చో, అన్నిసార్లు ఎగకు, అమ్మమ్మ ఇస్తారు. శారీ పై రాజ్ కలెక్షన్స్. యాపిల్ శారీ నచ్చిందా? రామారావు గారు ఇది తిను తిను అని పిలుస్తున్నట్టుండే నాకు. కొడుకు కూతురు కొడుకుని మా అన్నయ్య ఇంకొక అన్నయ్య ఇగో చూడు దర్జా పడుకొని ఉన్నాడు. మా పెద్ద మామకి మంచి సంబంధం చూడు, పెళ్లి చేసేద్దాం. నీకేరా నీకేరా. ఓ నువ్వు కొనవనియా? ఇదండి ఇప్పుడు ఇక్కడ తీయు. ఇదో పెట్టు. ఫైర్ వల్ల ఒకవేళ నా పెద్ద కొడుకు పెళ్ళి అయింది అనుకో, ఆడపిల్ల పుట్టింది అనుకో, నీకు మాత్రం ఇవ్వన్నాను. ఎందుకంటే నా మెడ తిప్పేసి మరి సలహాలు ఇస్తూ ఉంటావు. కింద పాప ఉంది కదా రాజమాయ పాప. ఉండు అక్కడే. అదేటవి డొక్కులతోటి, ప్లేట్లతోటి, గిన్నెలతోటి ఏ కొట్టకుండా పెంచినట్టు చెప్తుంది. అలుగుతానంటే కొడితే ఎలాగుంటారా? డాడీ సినిమా టికెట్లు ఇమ్మంటే వచ్చే పండుగ చూస్తేనే నాకు రేపు డ్యూటీ ఉందా అన్నయ్య.